పూర్వ తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి హయాంలో జరిగిన భూ లావాదేవీలు, అక్రమ ఆన్లైన్ల వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్. బద్వేల్ గోపవరం మండల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, రెవెన్యూ వారు నాటిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించి ఏ అధికారి వస్తే మాకేంటి, మా కబ్జాలను అడ్డుకోలేరు అంటూ యథేచ్ఛగా ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని, గత తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమ భూ లావాదేవీలు, ఆన్లైన్ మరియు జారీ చేసిన G9 సర్టిఫికెట్స్, ఎండార్స్మెంట్లపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలి అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం గోపవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిటి సత్యమూర్తికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల నుండి తహసీల్దార్కి ఇచ్చిన పట్టించుకొని తిరుమల నుండి తహసీల్దార్ విచారణ చేపట్టాలి తిరుమల నుండి హయాంలో విచారణ చేపట్టాలి తిరుమల నుండి హయాంలో తిరుమల నుండి ఇచ్చినటువంటి G9 ఆన్లైన్లో వాటిపై విచారణ చేపట్టాలి. గోపవరం మండలం భూ ఆక్రమణ పైన డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మొత్తం గోపవరం మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడం జరిగింది. ఈ భూములను కాపాడాలని చెప్పేసి అనేక దఫాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ రెగ్యులేషన్గా అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గతంలోనే ఇక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి గారికి బద్వేలి గోపవరం మండలంలోని మడకవరపల్లి, గోపవరం 80 లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ 80 లేఅవుట్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి 80 లేఅవుట్లతో పాటు మొత్తం ఆయనకు లేఅవుట్లు సమర్పించడం జరిగింది. అయితే ఈ 80 లేఅవుట్ల దగ్గర పంచాయతీ చేసుకొని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఆన్లైన్కు, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్కు, G9లకు పెద్ద ఎత్తున ఈఆర్ఓలు డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 1448, 1452, 168, అదేవిధంగా 234, 290 మొత్తం ఈ సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనాయి. దాదాపు 20 కోట్లు విలువ చేసినటువంటి ఈ భూములు మొత్తం అన్నీ ఆక్రమించారు. తక్షణమే ఈ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అధికారులకు ఆధారాలతో కూడినటువంటి సర్వే నెంబర్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా గత జూలై 20వ తేదీన అక్కడ సెంచరీ ప్రైవేట్ దగ్గర 1557 సర్వే నెంబరు దక్కుతేది పేదలకు దక్కాలా, లేకపోతే ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్గా మేము అక్కడ పర్యటన చేస్తే ఏదో మేము రూములు ఆక్రమించుకొని రూములు వేసుకున్నట్టు అప్పుడున్నటువంటి తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి గోపవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది, కేసు కట్టారు. అంటే ఈరోజు పేదలు 2 సెంట్లు 3 సెంట్లు ఎక్కడైనా గురి చేస్తే ఆదల కేసులు కట్టేవాళ్ళు ఈరోజు ఎకరాలు ఆక్రమించుకొని లేఅవుట్లేసి ఎంచీలు వేస్తుంటే మాత్రం ఈ రెవెన్యూ అధికారులకు ఏమాత్రము కారణం లేదు. ఈరోజు రెవెన్యూ బోర్డులు ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారు స్పందించి మేము వినతి పత్రం ఇస్తానే ఇక్కడ రెవెన్యూ బోర్డులు వేస్తే ఈరోజు రెవెన్యూ బోర్డులు తొలగించారు. ఎందుకని ఈరోజు మాకు యువనేత అండా బలం ఉంది,
మాకు అధికార బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ అధికారులు వేసినటువంటి బోట్లను తొలగిస్తున్నారు. తక్షణమే ఎవరైతే రెవెన్యూ అధికారులు వేసినటువంటి బోట్లను తొలగించారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. చంద్రశేఖర్.